అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీణ అంశంపై జనసేన పార్టీ విచారణ చేపట్టింది. రైల్వే కోడూరుకు చేరుకున్న జనసేన త్రిసభ్య కమిటీ జనసేన నేతలు కార్యకర్తలను విచారించనుంది. విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు కమిటీ ఆదేశించింది. కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యే అవకాశాలున్నాయి. తనపై వచ్చిన అభియోగాలపై ఎమ్మెల్యే వివరణ ఇవ్వనున్నారు. కమిటీకి ఆధారాలు సమర్పించాలని హర్షో వీణకు సమాచారం ఇచ్చారు. త్రిసభ్య కమిటీ విచారణకు హర్షో వీణ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. రేపు జనసేన పార్టీ అధిష్టానానికి నివేదిక ఇవ్వనుంది త్రిసభ్య కమిటీ. అవును పక్క పక్కన అందరికీ అవకాశం ఇస్తాను సార్. బయట వాళ్ళు వచ్చినప్పుడు విజువల్స్ తీసుకోవచ్చు, లోపల కూడా తీసుకోవచ్చు. బట్ అక్కడ ఏం జరిగే ప్రశ్నలకు మీకు ఇవ్వరు, దయచేసి అర్థం చేసుకోండి. మా నాయకుడు మా పార్టీ అంటేనే ట్రాన్స్పరెంట్. వీళ్ళు ఎవరు వచ్చినా మేము ఇప్పుడు ఎవరైనా మేము దీని మీద మీరు అభిప్రాయం పంచుకుంటామన్నా మేము అవకాశం కల్పిస్తాం. బట్ అది ప్యూర్లీ పార్టీ అంతర్గత చర్చప్పుడు మేము విజువల్స్ పంపిస్తాం. 401 సూత్రం ఈ ఆడించినాము వాళ్ళ వ్యక్తిగత విషయం. ఆ వ్యక్తిగత విషయంలో కూడా అరవ శ్రీధర్ అనే ఒక యువకుడు కావచ్చు, ఇప్పుడు ఎమ్మెల్యే కావచ్చు, ఎంత దారుణంగా ఏం జరిగింది ఏమనేది మీకు ఖచ్చితంగా అడ్రస్ చేస్తారు. డెఫినెట్లీ మీడియాతో మాట్లాడిన తర్వాత, మీడియాకు అన్ని ఇచ్చిన తర్వాత మీకు అడ్రస్ చేస్తారు. అడ్రస్ చేయించే బాధ్యత కూడా. ఓకే, థ్యాంక్ యూ. ఆ తాతంశెట్టి నాగేంద్ర గారికి బుద్ధి లేదు. ఇది రాజకీయం చేయొద్దని చెప్పినా సరే రాజకీయం 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 అంటున్నాడు. ఎవరికయ్యా చేటు? మీకు, పవన్ కళ్యాణ్ గారికి చేటు. మీకు కూడా కాదు, నువ్వు ఒక బ్రోకర్ దవ్వి. పవన్ కళ్యాణ్ గారు అలా కాదు కదా, ఆయన నీతిగా బతకాలనుకుంటున్న మనిషి. నువ్వు రాజకీయం చేసి ఆయన పేరు పోగొడుతున్నావు. నిజం చెప్తున్నాను, తాతంశెట్టి నాగేంద్ర గారు, మీరు రాజకీయం చేస్తున్నారు, బ్రోకరిజం చేస్తున్నారు. లిటరల్లీ డబ్బుల కోసం అమ్ముడుపోయి బ్రోకరిజం చేసి నా క్యారెక్టర్ అసాసినేట్ చేసి జరిగిన విషయాన్నంతా డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. మీ వల్ల కేవలం నీలాంటి బ్రోకర్ నా పవన్ కళ్యాణ్ గారి పేరు పోతుంది. తాతంశెట్టి నాగేంద్ర, నీకే గనక దమ్ముంటే, నీకే గనక ఒంట్లో ఎక్కడైనా సరే దమ్ముంటే నా గురించి, శ్రీధర్ గురించి మాట్లాడే ప్రయత్నించి, నాకు శ్రీధర్కి జరిగిన విషయం గురించి మాత్రమే మాట్లాడడానికి ట్రై చేయి. అండ్ నువ్వు చెప్పే ప్రతి విషయానికి ఆధారంతో సహా నువ్వు నాకు చూపించు. ఆధారాలు ఉంటేనే మాట్లాడు, నువ్వు లేకపోతే మాట్లాడద్దు. అండ్ ఐ ఛాలెంజ్, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ శ్రీధర్కి దగ్గర అయ్యాను అన్న విషయం నువ్వు నిరూపిస్తే, అందుకే 1.5 సంవత్సరం వరకు శ్రీధర్ నాతో ఉన్నాడు అన్న విషయం నువ్వు నిరూపిస్తే, యు ఆర్ అ కోల్డ్ బ్లడెడ్ చేసి నువ్వు నన్ను అనేసి, లేదు అంటే నేను రైట్. రైల్వే కోడూరుకు చేరుకుంది జనసేన త్రిసభ్య కమిటీ. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి ఈ కమిటీ ఈ రోజు విచారణ జరపనుంది. ఆ విచారణకు ఎమ్మెల్యే శ్రీధర్ అలాగే ఆరోపణలు చేసినటువంటి వీణ ఇద్దరు కూడా హాజరయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక విచారణ తర్వాత కమిటీ తమ నివేదికను జనసేన పార్టీ అధిష్టానానికి అయితే అందించనుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ శివ. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరి కాసేపటి కిందటే జనసేన క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రైల్వే కోడూరులో ఈ కమిటీ అక్కడ ఉంది. శ్రీధర్ కమిటీ ముందు హాజరయ్యారు. కాసేపటి క్రితమే ఉదయం నుంచి కమిటీ వెయిట్ చేస్తోంది. అయితే ఆయన ఆలస్యంగా ఇప్పుడే కాసేపటి క్రితమే చేరుకున్నారు. ఏదైతే శ్రీధర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జనసేన అధిష్టానం త్రిసభ్య కమిటీ వేసింది. ఆయనను ఈ కమిటీ విచారించాలని చెప్పి కూడా గత 5 రోజుల క్రితమే ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యే దగ్గర ఏమున్నాయి అసలు వివరణ తీసుకోవాలంటూ కూడా జనసేన అధిష్టానం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేతో పాటు స్థానిక నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు కూడా
తీసుకోవాలని చెప్పి కూడా కమిటీకి సూచించారు. ఇక అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఒక సమావేశంలో నిప్పులు చెరిగారని చెప్పి కూడా సమాచారం ఉంది. ఆయన ఈ రోజు కమిటీ ముందుకు రావడం కూడా ఇదే అని చెప్పి కూడా తెలుస్తోంది. అందరి చిట్టా తన దగ్గర ఉందని పవన్ సమావేశంలో మండిపడినప్పటి దృశ్యం మనం చూసాం. ఏం చేస్తారో రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా నాదెండ్ల మనోహర్ కు ఈ బాధ్యత పవన్ అక్కడ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. నిజానికి శ్రీధర్ కు క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చి చాలా రోజులు అవుతుంది. కానీ శ్రీధర్ మాత్రం విచారణకు హాజరవ్వలేదు. అంతేకాకుండా ఆయన అజ్ఞాతంలో ఉన్నారని చెప్పి కూడా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో పవన్ నిన్న ఆగ్రహంతో ఊగిపోయిన మరుసటి రోజు ఈ రోజే శ్రీధర్ కమిటీ ముందుకు రావడము ఇదంతా కూడా పరిశీలించాల్సినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే యువ ఎమ్మెల్యేపై వీణా అనే మహిళ సంచలన ఆరోపణలు చేసింది. శ్రీధర్ తనను ప్రేమించి మోసం చేశాడని చెప్పి కూడా ఆరోపణలు చెప్తూ తన భర్తకు విడాకులు ఇవ్వాలని శ్రీధర్ తనను పట్టుపట్టాడని బెదిరించాడని చెప్పి కూడా ఆమె ఆరోపణలు చేసింది. తనకు 5 సార్లు అబార్షన్ చేయించాడని కూడా ఈ ఆరోపణలో ఆమె చెప్పడం జరిగింది. శ్రీధర్ తనతో పాటు మాట్లాడిన వీడియో కాల్స్ స్టార్టింగ్ వివరాలను కూడా వాడే ఒక్కొక్కటిగా లీక్ చేస్తూనే వచ్చింది. మరోవైపు అసెంబ్లీలోనూ అరవత్ శ్రీధర్ ఆమెతో వీడియో కాల్ మాట్లాడినటువంటి వీడియో కూడా సంచలనమైంది. అయితే ఎప్పుడైతే అరవత్ శ్రీధర్ తల్లి కేసు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదైందో అప్పటి నుంచి కూడా ఈ మహిళ వీణా అనే మహిళ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి కొన్ని వీడియోస్ విడుదల చేయడం వాళ్ళు చేస్తుంది. అయితే పోలీసులకు మాత్రం ఎక్కడ కూడా అందుబాటులోకి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునింది. మరి ఈ కమిటీ ముందు కూడా వీణా వచ్చి ఆమె దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఇవన్నీ కూడా ఇచ్చి కమిటీకి ఇచ్చి ఆమె చేసినటువంటి ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు కూడా ఇచ్చి ఎమ్మెల్యే ఏం చేశాడనేది కూడా చెప్పుకోవాలని చెప్పి కూడా కమిటీ సూచిస్తోంది. మరి ఇప్పుడు ఆ ఎమ్మెల్యే అరవత్ శ్రీధర్ మాత్రం కమిటీ ముందుకు వచ్చారా? తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, అసలు వీణతో ఆ పరిచయం ఏర్పడినటువంటి పరిస్థితులు కావచ్చు, ఆమె ఏమైనా ట్రాప్ చేసిందా, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా అరవత్ శ్రీధర్ దగ్గర ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ కూడా కమిటీ ముందు ఉంచుతానని చెప్పి కూడా అతను గతంలో ఒక వీడియోలో చెప్పినటువంటి పరిస్థితికి మరి వీటన్నిటిని కమిటీ ఎంతవరకు పరిశీలిస్తుంది, అలాగే వీణా ఇచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, ఇచ్చినటువంటి వీడియోలు కావచ్చు, వీటి మీద కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం అయితే కురిపించబోతోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నారు ఈ వ్యవహారంపై, అలాగే ఎమ్మెల్యే చేసినటువంటి ఈ లైంగిక కార్యక్రమం సంబంధించి. మరి నేపథ్యంలో కమిటీ ఎంతవరకు ఎమ్మెల్యేని ప్రశ్నిస్తుంది, ఎటువంటి ప్రశ్నలు వేస్తుంది అన్నది కూడా ఉత్కంఠంగా ఉంది. ఇప్పుడు ఇంకా కొనసాగుతోంది కమిటీ ఎమ్మెల్యేని ఇంకా ప్రశ్నిస్తోంది. మరి చూడాలి ఈ కమిటీ ఇచ్చే నివేదికను బట్టే ఎమ్మెల్యే భవితవ్యము, రాజకీయ భవిష్యత్తు కూడా ఉంటుంది. మరి అతన్ని ఒకవేళ ఇతను తప్పు ఉంది, వీణాకు నిజంగానే అన్యాయం చేశాడని తేలితే మాత్రం అరవత్ శ్రీధర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, అలాగే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా కోరే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి వీణా ఇచ్చేటువంటి ఆధారాలు కూడా పరిశీలించనుంది కమిటీ. కానీ ఇంతవరకు వీణా కమిటీకి ఎటువంటి సందర్భంలో కూడా సంప్రదింపులు లేదు, అలాగే వారి టచ్ లో కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో అరవత్ శ్రీధర్ ఇచ్చినటువంటి ఓన్లీ వన్ సైడ్ మాత్రమే వింటారా, లేదంటే కమిటీ కూడా వీణాను ఖచ్చితంగా కలిసి ఆమె ఇచ్చే ఆధారాలు కావచ్చు, ఆమె చెప్పే ఏం చెప్తుంది అనేది కూడా ఆమె వివరణ, ఆమె విచారణ కూడా పరిగణలోకి తీసుకుంటారా అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ కమిటీ ప్రశ్నావళి కమిటీ ముందు ఇప్పుడు అరవత్ శ్రీధర్ తో పాటు ఇంకా ఎవరెవరు హాజరవుతున్నారు? జిల్లాకు చెందిన ఇతర ముఖ్య నేతలు ఎవరైనా పార్టీకి సంబంధించి హాజరవుతున్న పరిస్థితి ఏమైనా ఉందా? ఖచ్చితంగా జనసేన రైవేకుడు సమన్వయకర్తగా ఉన్నటువంటి తాతంశెట్టి నాగేంద్ర కూడా ఈ విచారణకు ఆయన రావడం జరిగింది. ఆయన్ను కూడా ప్రశ్నించబోతున్నారు. ఎందుకంటే వీణాతో తాతంశెట్టి నాగేంద్ర ఆమెకు సపోర్ట్ గా మాట్లాడినటువంటి ఒక వీడియో కూడా బయటకు వీడియో ఆడియో కూడా బయటకు వచ్చింది. కాబట్టి దీని మీద కూడా తాతంశెట్టి నాగేంద్రను వివరణ అడిగే పరిస్థితి ఉంది. అలాగే ఆయన కూడా హాజరై, అలాగే నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కూడా హాజరైనటువంటి పరిస్థితి. జనసేన పార్టీకి సంబంధించిన వారు, అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వారు కూడా ఇందులో హాజరైనటువంటి పరిస్థితులు కనిపిస్తోంది. మరి వారి దగ్గర నుంచి కూడా ఈ వీణాకు సంబంధించినటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు, వీణా ఎమ్మెల్యేని ఎలా ట్రాక్ చేసింది అన్నటువంటి వివరాలు కూడా వారి దగ్గర నుంచి కూడా సేకరించే పనిలో కమిటీ ఉంది. మరి మొత్తానికి కమిటీ ఎటువంటి నిష్పక్షపాతంగా విచారణ ఉంటుందా, లేదంటే అతను ఎమ్మెల్యేగా తమ పార్టీ ఎమ్మెల్యేనే కాబట్టి ఓన్లీ ఏదో కంటి తుడుపుగా విచారణ చేశామన్నట్టుగా వ్యవహరిస్తుందా అనేది కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. మరి వీణా కూడా వచ్చి ఆధారాలు ఇస్తే బాగుంటుంది అనేది అందరూ చెప్తున్నారు. కానీ వీణా మాత్రం ఎవరికి అందుబాటులో లేదు. ఆమె
ఎక్కడ ఉందో కూడా అజ్ఞాతంలో ఉంది. కానీ ఎక్కడ ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ రోజు అరవ శ్రీధర్ కూడా అజ్ఞాతం వీడి ఈ రోజు విచారణ ముందుకు కమిటీ ముందుకు విచారణ ఎదుర్కొనేందుకు రావడం కూడా జరిగింది. చాలా రోజుల తర్వాత, దాదాపు 5-6 రోజుల తర్వాత ఆయన ఈ రోజు బయటికి వచ్చినటువంటి అజ్ఞాతం వీడి బయటికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి వీణా కూడా ఇంకా ఈ కమిటీ ముందుకు హాజరు కాకపోయినా వేరే వేదికలో ఏమైనా వీణా వచ్చి మరి కొంత ఆధారాలు కావచ్చు, మరికొన్ని సమాచారాన్ని కూడా ఇస్తుందా, లేదంటే పోలీసుల ఎంక్వైరీకి కూడా ఏమైనా హాజరవుతుందా అనేది కూడా చాలా ఆసక్తిగా ఉంది. మరి చూడాలి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు సంబంధించిన వ్యవహారం అంశంలో ఎలా మలుపులు తిరుగుతాయి, ట్విస్టులు ఏమైనా ఉంటాయా అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కమిటీ ఎమ్మెల్యే ఇచ్చినటువంటి వివరణకు సంతృప్తి చెంది ఆ నివేదిక తయారు చేసి వెంటనే అధిష్టానం ఏదైతే నాదెండ్ల మనోహర్ ఉన్నారో, పవన్ కళ్యాణ్ తర్వాత పార్టీలో కీలక వ్యక్తి నాదెండ్ల మనోహర్ కాబట్టి నాదెండ్ల మనోహర్ ఇచ్చిన తర్వాత నివేదికను నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ కు వెళ్లి ఆ తర్వాత ఏం చేయాలి, చర్యలు ఎలా చేపట్టాలి ఈ వ్యవహారంలో అనేది కూడా చర్యలు తీసుకునే నిర్ణయం తీసుకునే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.